ప్రహ్లాదునకు ప్రపంచమంతా విష్ణుమయమే. విష్ణువును అన్ని ఇంద్రియాలతో మనస్సుతో గమనిస్తూ విశ్వాన్ని స్మృతి పరిధిలోనికి రాకుండా చేసుకోగల మహాజ్ఞాని ఆ రాక్షస బాలకుడు. అటువంటి జ్ఞానం మనమందరము అందుకుని ఆచరణలో పెట్టి తరించాలని ఉపదేశించడం కోసమే ప్రహ్లాదుని ప్రవృత్తిని భాగవతం పరమ ఉదాత్తంగా ప్రకటిస్తున్నది. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. జనమేజయ మహారాజా, దేవతల పగవాడైన హిరణ్యకశిపుని పుత్రుడు అయిన ప్రహ్లాదుడు నీరు పాలు మొదలైన పానీయాలు త్రాగుతూ అన్నం తింటూ ఆయా లోక వ్యవహారానికి సంబంధించిన మాటలు పలుకుతూ తన వశంలోనే ఉండని నవ్వులలో ఆటలలో నిద్ర మొదలైన దశలలో మెలగుతూ తిరుగుతూ ప్రపంచాన్ని చూస్తూ కూడా ఎల్లవేళలా శ్రీమన్నారాయణుని పాదపద్మాల జంటను భావించడం అనే అమృతాన్ని జుర్రుకోవడమే పనిగా పెట్టుకుని ఈ విశ్వాన్ని మరిచిపోతూ ఉండేవాడు.